బండి డెలివరీ చేసేటప్పుడు తెలుస్తారు కదా బండి అదే కదా డెలివరీ బుకింగ్ దీంట్లో ఒకటి అది డెలివరీ అప్పుడు ఇచ్చేస్తారు మన 2 రోజుల తర్వాత ఆన్లైన్ పనిచేయలేదు ఇవన్నీ మాకు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంట్లో ఒక 10 బండ్లు అయింది. ఇది 6th మంత్ 7th ఇప్పటి వరకు ఈ దీని కాపీ టీఆర్ కాపీ ప్లస్ ఇన్వాయిస్ కాపీ ఫామ్ 21 ఉంటుంది. ఫామ్ 21 ప్లస్ సేల్ ఇన్వాయిస్ ఒకటి ఉంటుంది, ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్ రెండు ప్లస్ ఇది మన లైఫ్ ట్యాక్స్ కట్టింది టీఆర్ వస్తుంది. కంప్లీట్ వచ్చే సెట్ ఒక 1 మంత్ నాకు 6 మంత్స్ ప్లస్ ఇప్పుడు 7th మంత్ ఎన్ని ఉంటాయి అంతే. అందులో ఒక పని చేయండి, జూన్ 15th నుంచి పంపండి. జూన్ 15th నుంచి అప్డేట్. అమౌంట్ సపోజ్ బయట చేపిస్తే ఆయనకు 10,000 అవుతుంది. ఈ ద్వారా పోతే 20,000 చెప్తున్నాను మా ఫ్రెండ్. కొన్ని వెహికల్స్ బయట తక్కువ మ్యాండేటరీ రేట్లు పెడతారు మీరు వాళ్ళు వెహికల్ కొనే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇన్సూరెన్స్ సేమ్ బెనిఫిట్తో నువ్వు ఎస్బీఐలో 15,000 బయట ఇంకో ప్రైవేట్ కంపెనీ ఉంటుంది, మీకు సేమ్ బెనిఫిట్స్. అతను ఇంకొక 5,000 తక్కువ ఇచ్చింది అనుకో, ఈ లాస్ట్ అదే కదా. ఇట్లా 5 years ఫస్ట్ ఇయర్ ఏమో ఫుల్ ఇన్సూరెన్స్ 4 years దాన్ని వస్తుంది. ఇది డిజైన్ చేసి ఉండాలి. మీరు ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ ఎంత, ట్యాక్స్ ఎంత వస్తుంది, హై పర్చేజ్ ఫీజు ఉంటుంది, ఇంకేమి సర్వీస్ ఛార్జెస్, హెచ్ఎస్ఆర్పి ఛార్జెస్, ఇంకోటి కార్డు అది ఎప్పుడు సర్వీస్ కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇతని దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ డబ్బులు ఛార్జ్ చేయాలి కదా. హెచ్ఎస్ఆర్పి కానీ మన రిజిస్ట్రేషన్ బిల్ కానీ ఏమి ఉండదు, పెండింగ్ లేరా. దీని డీటెయిల్ ఒకసారి ఇది మాకు ఒక్కదాని దీనికి అది ట్యాలీ కావాలి కదా. అర్థమైంది. అంటే మీకు
వెంకటేశ్వర వాళ్ళ సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. పెట్టండి. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఆరిట్ మోటార్స్ హీరో మోటార్ సైకిల్స్ మరి ఆ షోరూమ్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు మా ఎంజీఐ గారు, అలాగే మా టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ మరియు కానిస్టేబుల్స్ అందరం రావడం జరిగినది. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరి ఇది ఏ విధంగా మరి వెహికల్ సేల్ చేస్తున్నారు, ప్రొసీజర్ ఏంటో అనుకొని, అలాగే మరి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని వెరిఫై చేయడం జరిగినది. అది కొన్ని లోపాలను గుర్తించడం జరిగినది. వాటి గురించి మరి వారికి ఫర్దర్గా షోకాజ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిరిసిల్ల పట్టణంలో ఉన్న అన్ని ఆథరైజ్ షోరూమ్స్తో పాటు మిగతా ఎలక్ట్రికల్ షోరూమ్స్ కూడా మరి కొన్ని షోరూమ్స్ మరి ఎలక్ట్రికల్ బైక్స్ పేరు మీద మరి 25 kmph కన్నా మరి తక్కువ ఉన్నాయని, రిజిస్ట్రేషన్ అవసరం లేదని విచ్చలవిడిగా అవి ఓపెన్ చేయడం జరిగిందని తెలిసి మా దృష్టికి వచ్చినది. వాటిని కూడా మేము చెక్ చేసి మరి వాటి యొక్క స్పీడ్ టెక్నికల్గా వాటిని కనుక్కొని మరి వాటి మీద కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మిగతా షోరూమ్స్, ట్రాక్టర్ షోరూమ్లు కానీ ఇంకా ఏ రకమైన షోరూమ్లు ఉన్నా కూడా మరి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా, ఆర్టీఏ నామ్స్ ఫాలో అవుతున్నారా, మరి అవన్నీ మేము చెక్ చేసి వారిపై ఎలాంటి లోపాలు గుర్తించినతో వారిపై మరి ఫర్దర్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.